దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 17th December 2025. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, జేమ్స్ చాప్టర్ 5 and verse 8. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాకడ సమీపముగా ఉన్నది. ద లార్డ్ ఈస్ కమింగ్ సూన్. మనం ఎలా సిద్ధపడాలి? ఎవరైనా మన ఇంటికి వస్తున్నారన్నా, లేక ఎవరైనా మన పట్టణానికి వస్తున్నా, మన సంఘానికి వస్తున్నా సిద్ధపడతాము. యేసు ప్రభువారు రాకడకు, రెండవ రాకడకు నీవు ఎలా సిద్ధపడుతున్నావు? మేఘారుడై వచ్చుచున్నాడు. హౌ ఆర్ యూ ప్రిపేరింగ్? బైబిల్ ఏమి చెప్తుంది నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలని? What does the Bible say how you have to prepare yourself in meeting the coming of Lord Jesus Christ? Two things. రెండు విషయాలు. గనుక మీరు ఓపిక కలిగి ఉండుడి. You should have patience. ఓపిక కలిగి ఉండుడి. పేషెన్స్ ఇస్ సో ఇంపార్టెంట్. అంటే ఆయన రాకడకు మునుపు ఏందండి ఎక్కువగా కనపడుతుంది? ఇంపేషెన్స్ కనపడుతుంది. ఓపిక లేని స్థితులు మనుషుల్లో కనపడుతుంది. ఓపిక లేని పరిస్థితులు చాలామందిలో కనపడుతుంది. అందుకే దేవుడు మీరు పేషెంట్గా ఉండాలి, ఓపికగా ఉండాలి. ఇబ్బందులు ఉన్న ఓపికగా ఉండాలి. మాటలు మీ మీద విసిరినను ఓపికగా ఉండాలి. మీ మీద అన్యాయంగా ఎవరైనా ప్రవర్తించినను మీరు ఓపికగా ఉండాలి. పని ఒత్తిడి అవుతుందా? ఓపికగా ఉండాలి. కొరతలో ఉన్నారా? ఓపికగా ఉండాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉండాలా? ఓపికలో ఉండాలి. ఉన్నారా? ఓపికతో ఉండాలి. పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క గుణము నువ్వు కలిగి ఉండాలి. యు నీడ్ టు హ్యావ్ దిస్ క్యారెక్టర్ కాల్ పేషెన్స్. ఇట్ విల్ బిల్డ్ యూ. నిన్ను కడుతుంది, నిన్ను గెలిపిస్తుంది. యేసు ప్రభు వారు శిలువ మీద వేలాడుతున్నప్పుడు వాట్ యు సీ పేషెన్స్. దీర్ఘశాంతము కనబడుతుంది ఆయనలో. ప్రియ దేవుని బిడ్డలారా, రెండు విషయాలు కోరుతున్నారు. ఒకటి, ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయమును స్థిరపరచుకొనుడి. యు షుడ్ యాంకర్ యువర్ హార్ట్. మీ హృదయమును స్థిరపరచుకొనుడి. Make firm your heart. Let me read this in English. Be also patient, make firm your hearts, for the coming of the Lord draweth nigh. The Lord is coming. It's near. So make your hearts firm. మీ హృదయాన్ని స్థిరపరచుకొనుడి. హృదయాన్ని స్థిరపరిచేది దేవుని వాక్యమే, గుర్తుపెట్టుకోండి. ఒకని హృదయము తొందరపడకుండా నిలిపేది, స్థిరపరిచేది దేవుని వాక్యమే. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి, ప్రేమించాలి. వాక్యమే నేను స్థిరపరచుచున్నది, నీ హృదయాన్ని స్థిరపరచుచున్నది. అంటే ఈ చివరి దినాల్లో ఎలాగుంటుందండి? యూ విల్ బి అన్స్టేబుల్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ థింకింగ్, ఇన్ యువర్ డెసిషన్స్, in your going about. You will be unstable. అస్థిరులుగా ఉంటాము మన నిర్ణయాల్లో, మన ఆలోచనలో, మన ఎంపికలో. చాలామంది రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు బికాస్ హృదయము స్థిరముగా లేదు. ఎటు గాలి విసిరితే అటు వెళతారు, ఎటు ఎమోషన్స్ డ్రా చేస్తే అటు వెళ్ళిపోతారు. కాబట్టి దేవుని రాకడ సమీపంగా ఉన్నది. దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. ఆయన వచ్చుచున్నాడు గనక మీరు ఓపిక, రెండవది స్థిరమైన హృదయము కలిగి ఉండాలి. హిందీ में पढ़ेंगे. याकूब का पत्र, उसमें 5 अध्याय और 8वीं वचन पढ़ रहे हैं. तुम भी धीरज धरो और अपने हृदय को दृढ़ करो, क्योंकि प्रभु का शुभागमन निकट है. प्रभु आने वाला है. इसलिए क्या क्या करना चाहिए? हम धीरज रहो, अपने हृदय को दृढ़ करो. दो चीज,
ధీరజ్, పేషెన్స్. అర్థమవుతుందండి? పేషెన్స్ కావాలి. ధీరజ్ రైనా చెయ్యే. అర్థమవుతుందండి? ఏడుపు వచ్చినను రాత్రి ఉంటుంది, ఉదయమే మరలా సంతోషం వస్తుంది. సో డోంట్ థింక్ యువర్ లైఫ్ హెస్ గాన్ ఆఫ్. నో, థింగ్స్ విల్ చేంజ్. బీ పేషెంట్. ఎందుకు? దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరచుచాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో లెట్ us వర్క్ అవుట్ టు బీ పేషెంట్. ఇబ్బందులు వస్తాయి, కోపంలు వస్తాయి, పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అయినా నీవు ఓపికను కనపరచాలి. ఎంత సులువుగా ఓపిక కోల్పోతూ ఉంటామండి. అది 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 బుద్ధిలేనితనము, బుద్ధిహీనత. ఓపికను కోల్పోవడం అనేది ఇట్ ఈస్ నాట్ స్పిరిచువల్, ఇట్ ఈస్ టోటలీ అన్స్పిరిచువల్. అది ఆత్మ సంబంధమైనది కాదు, ఆత్మకు విరోధము అది. కాబట్టి పరిస్థితులు మీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఓపికను మీరు కనపరుస్తూ, ఓపికలో మీరు ఎదగాలి. యూ హ్యావ్ టు గ్రో ఇన్ పేషెన్స్. యూ హ్యావ్ టు గ్రో ఇన్ పేషెన్స్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, అవును తండ్రి, నీవు త్వరగా వచ్చుచున్నావు, నువ్వు వస్తున్నావు. కాబట్టి నాయన మేము ఎలాగా సిద్ధపడి ఉండాలో మాకు నేర్పించినందుకు స్తోత్రం నాయన. ఈ ఆరాధనలో నీ బిడ్డలందరూ ప్రభా దేవాతని ఓపిక కలిగి ఉంటకు సహాయం ఇచ్చాను. ఈ ఆరాధనలో నీ బిడ్డలందరూ ప్రభా స్థిరమైన హృదయం కలిగి ఉంటకు సహాయం చేయమని అడుగుచు మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యుని వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రం నాయన. ఐసీలో ఉన్న వారిని ముట్టి మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రం. డిశ్చార్జ్ చేసినందుకు స్తోత్రం చరిస్తున్నాను తండ్రి. దేవా తండ్రి ప్రభా నాయన, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన తండ్రి మంచి జాబ్స్తో మీరు తృప్తిపరిచినందుకు స్తోత్రం చరిస్తున్నాను తండ్రి. బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్లో మీ సహాయం కొరకు స్తోత్రం. చదువుకుంటున్న వారు చదువులో మీ తోడు, మీ నీడ, మీ నడిపింపు కొరకు ఈ స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారందరినీ దీవించి మీ దయాకీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి మీరు కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, పరిచర్య చేసిన ప్రతి ఒక్కరు వారి పరిచర్లు నాయన దేవ ఓపికతో కూడిన పరిచర్య ప్రభా నాయన దేవ స్థిరమైన హృదయం కలిగిన పరిచర్య చేతుకు సహాయం చేయమని అడుగుచున్నాను. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న మేమందరము నాయన తండ్రి ఓపిక కలిగి ఉండి ప్రభా నాయన స్థిరమైన హృదయమును కలిగి ఉండుటకు నీ కృపను మాకు అందరికీ అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించు, మమ్మల్ని శోధన తేక కీనిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నువ్వు నీ సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.